ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH నమస్తే, వెల్కమ్ టు ఎన్ రిపోర్ట్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫైట్ హీట్ ఎక్కుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే అభ్యర్థుల వేటలో అన్ని పార్టీలు అన్వేషణ మొదలుపెట్టాయి. గతంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవి ఈసారి పోటీకి దూరంగా ఉంటున్నారు. కానీ కారు పార్టీలో మాత్రం ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు నేతలెవరూ ఆసక్తి చూపడం లేదా? గతంలో ఎమ్మెల్సీ సీటు కోసం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డ నేతలు ఇప్పుడెందుకు ముందుకు రావడం లేదు? అధికారం లేకపోవడంతో ఇప్పటి నుంచే చేతి చమురు వదిలించుకోవడం ఎందుకని నేతలు వెనుకడుగు వేస్తున్నారా? లేక ఇంకా ఏదైనా కారణం ఉందా? తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫైట్ మొదలైంది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. వచ్చే ఎన్నికలకు ఇవి సెమీఫైనల్స్గా మారనున్నాయని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున సురభి వాణీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఆమె రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల అన్వేషణ మొదలుపెట్టింది. అటు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా హస్తినకు వెళ్లి పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు. కానీ కారు పార్టీలో మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి కనిపించట్లేదని ప్రచారం సాగుతుంది. అటు పార్టీ తరపున పోటీ చేసేందుకు నేతలు కూడా ఆసక్తి చూపట్లేదని, అందుకే ఓ IRS అధికారిని బరిలో దింపే ఆలోచనలో గులాబీ బాస్ కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. వాస్తవానికి గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటుంది. అయితే పట్టభద్రుల ఓటర్లలో మళ్లీ పట్టు సాధించకపోతే అర్బన్ ఓటర్లలో పార్టీ ప్రభావం తగ్గిపోతుందనే ఆందోళన బీఆర్ఎస్ అధిష్టానంలో ఉందని అంటున్నారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ దూకుడు మీదున్న బీజేపీని తట్టుకుని ఆర్థికంగా, యంత్రాంగపరంగా ఓటర్ల నమోదు ప్రక్రియను భుజాన వేసుకునే బలమైన అభ్యర్థిని వెతకడమే బీఆర్ఎస్కు పెద్ద పరీక్షగా మారిందనే చర్చ జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఎమ్మెల్సీ సీటు కోసం చాలా మంది నేతలు తెగ పోటీ పడ్డారు. కానీ అప్పట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్న సురభి వాణీదేవిని తెరపైకి తీసుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. అప్పట్లో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు చెక్ పెట్టేందుకు వాణీదేవిని రంగంలోకి దింపడంతో నేతలంతా కిమ్మనలేదు. కానీ ఇప్పుడు అదే స్థానంలో పోటీకి అవకాశం ఉన్నప్పటికీ నేతలు మాత్రం ముందుకు రావట్లేదనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలో పోటీకి సురభి వాణీదేవి ఆసక్తిగా లేరు. దాంతో ఆమె స్థానంలో బీసీ నేతను రంగంలోకి దింపాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారట. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు ఎవ్వరూ ఆసక్తిగా లేకపోవడంతో ఇండియన్ రైల్వే సర్వీస్లో ఉన్నతాధికారి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఆయన ఇప్పటికే 1-2 పర్యాయాలు కేటీఆర్తో భేటీ అయినట్లు సమాచారం. కానీ ఆయనకు 18 ఏళ్ల సర్వీసు ఉండడంతో పోటీపై కొంత ఊగిసలాట ధోరణితో ఉన్నట్లు సమాచారం. మరోవైపు స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. అలాగే IRS రిటైర్డ్ అధికారి కూడా తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్టు సమాచారం. మరోవైపు పెరిక సామాజిక వర్గానికి చెందిన ఓ న్యాయవాది కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నారట. కానీ వీరంతా పెద్దగా పేరున్న నేతలు కాకపోవడంతో హైకమాండ్ సైతం పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఇదే సమయంలో ఓ గులాబీ పార్టీలో మిగతా నేతలు ఎమ్మెల్సీ రేస్లోకి రాకపోవడానికి ఇతర కారణాలు ఉన్నాయనే టాక్ సైతం వినిపిస్తోంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమై 3 ఏళ్లవుతుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీకి దిగినా పెద్దగా లాభం లేదని భావనలో కొందరు నేతలు ఉండగా మరికొందరు మాత్రం ఎమ్మెల్సీగా బరిలో దిగిపోయి చేతి చమురు వదిలించుకోవడం అవసరమా అని సైలెంట్గా ఉన్నారని తెలుస్తుంది. మొత్తం మీద గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనే విషయం మాత్రం మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. తెలంగాణలో అధికారమే టార్గెట్గా కాషాయ పార్టీ పావులు కదుపుతోందా? 2029 ఎన్నికల్లో సీఎం సీటులో కూర్చోవడమే కాషాయ పెద్దల టార్గెటే. ఇందుకోసం పొత్తులతో కాకుండా సింగిల్గానే ఫైట్ చేయాలని కాషాయ పెద్దలు ఫిక్స్ అయ్యారా? ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలుగా జట్టు కట్టి అధికారంలోకి వస్తే తెలంగాణలో మాత్రం బీజేపీ ఎందుకు సింగిల్గా ఫైట్ చేస్తోంది? దీని వెనుక అసలు మాస్టర్ ప్లాన్ వేరే ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయా? ఇంతకీ బీజేపీ పెద్దల ఆ ప్లాన్ ఏంటి? తెలంగాణలో పొత్తుల సమీకరణాలపై బీజేపీ ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలు కూటమిలు కాకుండా సింగిల్గా ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తులు లేకుండా బరిలో నిలిచి మరోసారి ప్రయోగం చేసేందుకు కమలనాథులు రెడీ అయ్యారని సమాచారం. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రకటించారు. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలతోనూ పొత్తు లేదని తేల్చేశారు. తాజాగా తెలంగాణ బీజేపీ నేతలంతా హస్తినకు వెళ్లారు. అక్కడ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగితే లాభం కంటే నష్టమే ఎక్కువని కాషాయ పార్టీ పెద్దలకు రాష్ట్ర పార్టీ నేతలు వివరించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జనసేన, టీడీపీతో కలిసి పోటీకి దూరంగా ఉండడం వెనుక అసలు కారణాలను నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ పార్టీ తరపున 8 మంది ఎంపీలు గెలిచారు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఈ 2 ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీకి ఓటింగ్ శాతం భారీ మొత్తంలో పెరిగింది. అంతకుముందు గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు జరిగితే కాషాయ పార్టీకి దాదాపు సగం సీట్లు వచ్చాయి. మొత్తం 150 డివిజన్లకు గాను 48 డివిజన్లలో కమలం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అందుకే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రత్యేక రోడ్ మ్యాప్ ఉందని అంటున్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేసేందుకు 937 మండలాల్లో విస్తృత పర్యటనలు, కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం పశ్చిమ బెంగాల్ తరహా వ్యూహంతో తెలంగాణలోనూ విజయం సాధించి బీజేపీ జెండాను రెపరెపలాడిస్తామని ఆయన చెబుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి కీలక నాయకులు చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెబుతున్నారు. సరైన సమయం కోసం వాళ్ళంతా వేచి చూస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం బీజేపీలో నేతల మధ్య విభేదాలు లేవని, కేవలం భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని, వాటిని అధిగమించి ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 డివిజన్లలో విజయం సాధించింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లోనూ సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల స్థానంలో బీజేపీ ఎంపీలు గెలిచారు. ఇక హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే బలమైన పునాది ఉన్నందున ఇతర పార్టీలతో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తేనే మేలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రతి డివిజన్లోనూ ఏళ్ల తరబడి పనిచేస్తున్న టికెట్ ఆశావాహులు బీజేపీలో భారీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ లేదా జనసేనతో పొత్తు పెట్టుకుంటే వారికి కొన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుంది. ఇది క్షేత్రస్థాయిలో కష్టపడిన సొంత పార్టీ నాయకుల్లో అసంతృప్తి పెరిగే ఛాన్స్ ఉంది. చివరకు వారంతా రెబల్స్గా మారే అవకాశం ఉందనే భయంతోనే జనసేనతో పొత్తుపై వెనకడుగు వేశారని చర్చ సైతం జరుగుతుంది. మరోవైపు గ్రేటర్లో పవర్ దక్కితే 2029 ఎన్నికల్లో రాష్ట్రంలోనూ సీఎం సీటు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారని తెలుస్తుంది. అందుకే పొత్తులపై కేంద్ర పెద్దలను ఒప్పించినట్టు ప్రచారం సాగుతుంది. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ఎంపీలతో సమావేశం కావడం కూడా ఇందులో భాగమే అంటున్నారు. వాస్తవానికి తెలంగాణ బీజేపీలో నేతల మధ్య సఖ్యత లేదు. సీనియర్లు, వలస నేతలు అన్నట్టుగా ఫైట్ జరుగుతుంది. అయితే ఈ వర్గపోరుకు పార్టీ హైకమాండ్ చెక్ పెట్టాలని భావిస్తుంది. పార్టీలో నేతలు ఇలా కొట్లాడుతూ కూర్చుంటే అధికారంలోకి రావడం అసాధ్యమని తేల్చేసింది. అందుకే బండి సంజయ్ను రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. దాంతో బండి సంజయ్ అందరు ఎంపీలకు లంచ్, డిన్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అందరూ కలిస్తే అధికారం కష్టమేమీ కాదని నేతలు వివరిస్తున్నట్టు సమాచారం.
మరోవైపు తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లకు తామే ఏకైక ప్రత్యామ్నాయమని బీజేపీ భావిస్తుంది. ఏవైనా పొత్తులు పెట్టుకుంటే పార్టీ బలంపై ఓటర్లలో సందేహాలు వస్తాయని అనుమానిస్తుంది. అందుకే పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేస్తేనే గెలుస్తామని లెక్కలు వేసుకుంటున్నారట. మొత్తం మీద తెలంగాణ బీజేపీ పెద్దలు ఈ నిర్ణయానికి రావడం వెనుక అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ధీటుగా నిలబడాలంటే ఒంటరిగా పోటీ చేయడం ఒకటే మార్గమని బీజేపీ అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ ప్రక్షాళనపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఈసారి జరిగే ప్రక్షాళనలో 5 మంత్రులను తప్పించబోతున్నారా? వారి స్థానంలో పాత కొత్త నేతలకు అవకాశం ఇవ్వబోతున్నారా? మరి మంత్రి పదవులను ఎవరెవరిని తప్పించబోతున్నారు? అలాగే అమాత్య యోగం ఎవరెవరికి కల్పించబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావడంతో మంత్రివర్గ విస్తరణ జరుపుతారన్న ప్రచారం జరుగుతుంది. తాజా పరిస్థితులను చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్లోగా మొత్తం ఎన్నికలను పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆలోపే మంత్రివర్గ విస్తరణ జరిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ముఖ్యంగా 5 మంత్రుల్ని తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. వారి పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్టు టాక్ నడుస్తోంది. అందుకే వారిని తప్పించి పాత కొత్త కలయికతో కేబినెట్ బెర్తులు కన్ఫర్మ్ అవుతాయని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లో 10 మంది వరకు కొత్త మంత్రులే ఉన్నారు. వీరిలో కొందరు మహిళా మంత్రులు సైతం ఉన్నారు. అందులో ఒకరిద్దరు మార్పు తప్పదని ప్రచారం సాగుతుంది. మరోవైపు ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రి అవుట్ అవుతారని, ఆయన స్థానాన్ని అదే జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేతో భర్తీ చేస్తారని చెప్తున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో 2 మంత్రుల్ని తొలగించడం ఖాయమని ప్రచారం సాగుతుంది. పనితీరు పరంగా కాకుండా రాజకీయంగానూ ఇద్దరిపై పెద్దగా పాజిటివ్ లేదని అంటున్నారు. అందుకే ఆ ఇద్దరిని పక్కన పెట్టి వారి స్థానంలో సీనియర్ నేతలకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఇక రాయలసీమలో ఒకరిని మంత్రి పదవి నుంచి తొలగించి మరో సీనియర్ నేతతో భర్తీ చేస్తారని ప్రచారం సాగుతుంది. లేనిపోని వివాదాల్లో కొంతమంది మంత్రులు తలదూర్చుతున్నారని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. తమ నియోజకవర్గాల్లో మద్యం, మట్టి మాఫియాలకు దూరంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కానీ కొన్ని జిల్లాల్లో మంత్రులు స్వయంగా ఈ తతంగాన్ని నడుపుతున్నారట. ఈ విషయం నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు పిలిచి వారిని కూడా ఇచ్చారు. అయినా సరే వారి వైఖరిలో మార్పు రావట్లేదు. దాంతో వారిని తప్పించాలని డిసైడ్ అయ్యారని చెప్తున్నారు. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సీనియర్లతో కూడిన మంత్రివర్గం ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. కానీ ఆ అంచనాలు తప్పుతూ జూనియర్లతో మంత్రివర్గం ఏర్పాటు చేశారు చంద్రబాబు. దాంతో సీనియర్లు నారాజ్ అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వానికి సీనియర్ మంత్రుల సేవలు అవసరమని సీఎం భావిస్తున్నారట. అందుకే వారిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందని చాలామంది సీనియర్లు ఆశల పల్లెకిలో ఉన్నారు. వీరిలో విజయనగరం జిల్లా నుంచి కళా వెంకట్రావుకు అవకాశం ఇస్తారని అంటున్నారు. మరోవైపు కేబినెట్లో జనసేన, బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈసారి జరిగే ప్రక్షాళనలో బీజేపీకి మరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు జనసేనకు కూడా మరో మంత్రి పదవి లభించే అవకాశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి నాగబాబుకు మంత్రి పదవి దక్కొచ్చనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని అప్పట్లోనే నిర్ణయించినా వాయిదా పడుతూ వస్తుంది. దాంతో ఈసారి విస్తరణలో ఆయనకు తప్పక ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదే సమయంలో జనసేన కోటాలో ఉన్న ప్రస్తుత మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన పలికే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద కేబినెట్ ప్రక్షాళనలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం, భవిష్యత్తు ఎన్నికల వ్యూహం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని సీనియర్లకు అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలు మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేలు హైకమాండ్ వద్దకు క్యూ కట్టినట్లు తెలుస్తుంది. అయితే వీరిలో ఎవరెవరికి అమాత్య యోగం దక్కుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నాయి పార్టీ వర్గాలు.
జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? ఎంతో కీలకమైన కేబినెట్ సమావేశాలకు అందుకే గైర్హాజరవుతున్నారా? కేబినెట్ సమావేశాల్లో ఎజెండా ముందుగానే లీక్ అవ్వడమే ఆయన అసంతృప్తికి కారణమా? ఇప్పుడు ఆయన కేబినెట్ సమావేశాలకు గైర్హాజరు కావడం హాట్ టాపిక్ అవుతుందా? ఇంతకీ పవన్ మంత్రివర్గ సమావేశాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? అనారోగ్య సమస్యలే కారణమా, ఇంకా ఏదైనా ఉందా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై మరోసారి రాజకీయ దుమారం రేగుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ మరోసారి డుమ్మా కొట్టారు. పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడం ఇది వరుసగా మూడోసారి. గతంలో జరిగిన 2 మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయన రాలేదు. గతంలో 2 సార్లు కేబినెట్ సమావేశాలు జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి సీఎం చంద్రబాబు నిర్వహించే ప్రభుత్వ సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారు. ఇటీవల ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు ఆయన వరుసగా గైర్హాజరవుతున్నారు. దాంతో కూటమిలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి అన్న చర్చ జరుగుతుంది. అలాగే వరుసగా 3 కేబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం డుమ్మ కొట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి కేబినెట్ సమావేశానికి సంబంధించిన సమాచారం ముందుగానే మంత్రులకు వస్తుంది. దాంతో ఎంతో ముఖ్యమైన పనులుంటే తప్ప కేబినెట్ భేటీలకు హాజరు కాకుండా ఉండరు. అనారోగ్యం, అలాగే వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేకపోతేనే కేబినెట్ భేటీలకు హాజరు కాలేమని మంత్రులు ముందే సీఎం చంద్రబాబుకు సమాచారం ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలోనే ఉంటూ కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం చర్చనీయాంశమవుతుంది. అయితే కేబినెట్ భేటీ ఎజెండాపై ముందే సమాచారం ఉండడంతో తనకు గిట్టని విషయాలకు ఆమోదం తెలపడం ఇష్టం లేకపోవడంతోనే పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారనే టాక్ సైతం వినిపిస్తుంది. గత కేబినెట్ భేటీకి వివిధ కారణాల వల్ల 4 మంత్రులు హాజరు కాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉన్నా రాకపోవడంతో కూటమి నేతల మధ్య ఏదో జరుగుతుందన్న ప్రచారం సాగుతుంది. ఇక్కడే మరో టాక్ సైతం వినిపిస్తోంది. ఇటీవలే భుజానికి ముంబైలో పవన్ కళ్యాణ్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన 3-4 రోజులు మాత్రమే ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత వివిధ కార్యక్రమాల్లో చేతికి కట్టుతోనే హాజరయ్యారు. ఇటీవల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో పాల్గొనడానికి అనారోగ్యం ఇబ్బంది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతకు మించి రాజకీయ అసంతృప్తి ఏదైనా కారణమే ఉండొచ్చని అంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడెలా ఉంటారో ఊహించడం కష్టం. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదని ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు అంటున్నారు. అయితే కేబినెట్ మీటింగ్కు పవన్ ఎందుకు రాలేదో చెప్పాలనే డిమాండ్ వస్తుంది. లేదంటే ప్రభుత్వం వైపు నుంచి ఆయన గైర్హాజరీకి కారణం ఏమిటో అధికారికంగా వెల్లడించాలని అంటున్నారు. లేకపోతే ఇలాంటి ప్రచారాలే జరుగుతాయని చెప్తున్నారు. మొత్తం మీద టీడీపీ, జనసేన పొత్తు బలంగా ఉందని ఇరు పార్టీల నేతలు చెప్తున్నారు. మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని అనేక మార్లు ప్రకటించారు. ఈ సమయంలో ఇదే కూటమిలో కీలకమైన నాయకుడు వరుసగా 3 కేబినెట్ సమావేశాలకు దూరంగా ఉండడం మాత్రం చర్చనీయాంశమవుతుంది. ఈ విషయంలో జనసేన నేతలు సైతం సైలెంట్గా ఉండడంతో ఏదో ఉందని మాత్రం అందరూ చర్చించుకుంటున్నారు. ఆ నియోజకవర్గం పవన్ కళ్యాణ్కు ఓటమని రుచి చూపించింది. 2019 ఎన్నికల్లో ఎన్నో ఆశలతో అక్కడి నుంచి పోటీకి దిగితే పవన్ ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గాన్ని వదిలేసిన పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏకంగా కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ ఇప్పుడు అదే నియోజకవర్గంపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారా? ఈ నెల 15వ తేదీన అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తుండడంతో అక్కడ ఎవరిని ఇన్ఛార్జిగా నియమిస్తారో అన్న చర్చ పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతుందా? మరి అక్కడ జనసేన పార్టీకి కాబోయే ఇన్ఛార్జ్ ఎవరు? ఉమ్మడి విశాఖ జిల్లాలో గాజువాక నియోజకవర్గం పేరు చెబితే చాలు తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఒక్కసారి మాట ఇస్తే చాలు
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న నియోజకవర్గాల్లో గాజువాక పేరు ముందు వరుసలో ఉంటుంది. గతంలో విశాఖ ఉక్కు కర్మాగారానికి భూములు ఇవ్వడంతో పాటు 32 మంది ప్రాణ త్యాగాలతో విశాఖ ఉక్కు గాజువాక పేరు దశ దిశలా వ్యాపించింది. అలాంటి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇబ్బందులు పడుతోందన్న చర్చ జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన పార్టీకి గాజువాకలో పార్టీని భుజస్కంధాలపై వేసుకుని ముందుండి నడిపించే సరైన రథసారథి లేకుండా పోవడం క్యాడర్ను అసహనానికి గురిచేస్తుందట. 2024 ఎన్నికల సమయంలో గాజువాక జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కోన తాతారావుకు డీసీసీబీ డైరెక్టర్గా పార్టీ అధిష్టానం నియమించడంతో నియోజకవర్గ బాధ్యతలు చేపట్టే నేతలు లేక గాజువాక జన సైనికుల్లో జోష్ తగ్గిందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ నెల 15వ తేదీన అన్ని నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను ప్రకటిస్తుండడంతో గాజువాక ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం గాజువాకలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనకు త్వరలోనే బీసీ కోటాలో మంత్రి పదవి వస్తుందనే ప్రచారం సైతం జరుగుతుంది. ప్రస్తుతం పల్లా శ్రీనివాసరావు పనితీరుపై సీఎం చంద్రబాబు చాలా సంతృప్తిగా ఉన్నారని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ గాజువాక నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా కొనసాగాలని లెక్కలు వేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ నియోజకవర్గంపై జనసేన పార్టీ సైతం కన్నేసిందని ప్రచారం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో గాజువాకలో జనసేన పార్టీ పోటీకి దిగేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. గతంలో గాజువాకలో తనకు జరిగిన అవమానాన్ని సరిచేయాలని పవన్ అనుకుంటున్నారట. అందుకే 2029 ఎన్నికల్లో గాజువాక సీటును జనసేనకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15వ తేదీన అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను ప్రకటిస్తుండడంతో గాజువాక ఇన్ఛార్జ్ పదవి ఎవరికి దక్కుతోందోనని క్యాడర్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుందని అంటున్నారు. ఇప్పుడు గాజువాక నియోజకవర్గంలో పరిస్థితులు జనసేన పార్టీకి అనుకూలంగా మారుతున్నాయని చర్చ జరుగుతుంది. నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అనే మాదిరిగా జన సైనికులు కొత్త జోష్ నింపుతున్నారట. ఈ నెల 15న అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించేందుకు హైకమాండ్ రెడీ కావడంతో జనసేన కొత్త ఇన్ఛార్జ్గా ఎవరిని నియమిస్తారనే చర్చ మొదలైంది. ప్రస్తుతం గాజువాకలో జనసేనకు చెందిన మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరావు పార్టీకి పెద్ద దిక్కులో మారిపోయారనే టాక్ నడుస్తుంది. గాజువాకలో జనసేన పార్టీకి ఇన్ఛార్జ్ లేకపోవడంతో దల్లి గోవిందరావే అన్ని తానై మళ్లీ పార్టీని గట్టెక్కిస్తున్నారన్న వాదనలు పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి 2019 ఎన్నికల్లో గాజువాకలో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. ఆ తరువాత గాజువాకలో జన సైనికుల్లో కొంత నిరాశ కనిపించింది. అయితే అధినేత ఓడిన చోటనే జనసేన పార్టీ తల ఎత్తుకు తిరిగేలా గాజువాకలో జనసేన పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు దల్లి గోవిందరావు అహర్నిశలు శ్రమిస్తున్నారన్న చర్చ జరుగుతుంది. అలాగే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసినందుకు ఆయనకు డిప్యూటీ మేయర్గా ప్రమోషన్ సైతం దక్కిందని చెప్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఇన్ఛార్జి పదవిస్తే పార్టీకి మరింత జోష్ వస్తుందనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. మరోవైపు జనసేన పార్టీలో కష్టపడిన వారికే పార్టీ పదవులు కేటాయించాలన్న ఆలోచనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు త్వరలోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కుండ బద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలోనే అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించేందుకు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం నాడే ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దాంతో గాజువాక జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరావుకు అప్పగిస్తారా, ఇంకా ఎవరినైనా ప్రకటిస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా పాత సీసాలో కొత్త నీరు చందంగా దల్లి గోవిందరావుకు బాధ్యతలు అప్పగిస్తే గాజువాకలో తిరుగు ఉండదని గాజువాక జన సైనికులు కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇది వాల్టీన రిపోర్ట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.